నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ఢిల్లీలో అర్ధరాత్రి బుల్డోజర్ చర్య. ఫాయిజ్ ఏ ఇలాహీ మసీద్ సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసేలా సంక్రాంతి కార్యక్రమాలు. మంత్రి జూపల్లి కృష్ణారావు. భారత్లో మొట్టమొదటి ప్రభుత్వ ఏఐ క్లినిక్ గ్రేటర్ నోయిడాలో ప్రారంభం. ఢిల్లీలో అర్ధరాత్రి బుల్డోజర్ చర్యలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. తుర్కుమన్ గేట్ సమీపంలోని పురాతన మసీదు ఆనుకుని ఉన్న ఆక్రమణలను మున్సిపల్ అధికారులు, భద్రతా బలగాలు భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. వాస్తవానికి ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ కూల్చివేత ప్రక్రియను అధికారులు వ్యూహాత్మకంగా అర్ధరాత్రి 1:30 మొదలుపెట్టారు. బుల్డోజర్లు, ఎర్త్ మూవర్లతో తొలగింపు చేపట్టారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. భద్రతా దళాలపైకి రాళ్లు రవ్వగా పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించి జనసమూహాన్ని చెదరగొట్టారు. చుట్టుపక్కల ప్రాంతానికి వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు. ఈ సంక్రాంతి పండుగను సాంప్రదాయం, సంస్కృతి పరిరక్షణకు అనుగుణంగా ఘనంగా జరుపుతున్నామని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జనవరి 13 నుండి 17 వరకు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఫెస్టివల్లో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, అదేవిధంగా మన దేశంలోని 15 రాష్ట్రాల కైట్ ప్లేయర్స్ పాల్గొంటున్నారు. ఈ ఉత్సవంలో వివిధ రాష్ట్రాలకు చెందిన స్వీట్ స్టాళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. జనవరి 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ షో కోసం ఏవియేషన్ అనుమతి ఇప్పటికే తీసుకున్నామన్నారు. ఈ బెలూన్ షో బుకింగ్ కోసం ఆన్లైన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో పగలు గోల్ఫ్ కోర్స్, పరేడ్ గ్రౌండ్లో నైట్ డ్రోన్ షోలు కూడా ఉంటాయన్నారు. చెరువుల పరిరక్షణ లక్ష్యంగా నగరంలోని అన్ని చెరువుల వద్ద కైట్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. గ్రేటర్ నోయిడాలోని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి దేశంలోనే మొట్టమొదటి ఏఐ కృత్రిమ మేధస్సు క్లినిక్ను ప్రారంభించింది. ఆరోగ్య రంగంలో ఏఐను వాడటంలో ఇది కీలకంగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్లినిక్ ఏఐ జన్యు స్క్రీనింగ్ను వినియోగించి క్యాన్సర్, గుండె, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స చేస్తుంది. రక్త పరీక్షల విశ్లేషణ, స్కాన్లు, జన్యు డేటా ద్వారా వ్యాధులు అంచనా వేస్తుంది. జన్యు స్క్రీనింగ్ అంటే జన్యు సమాచార ఆధారంగా వ్యాధి ప్రమాదాన్ని గుర్తించే పరీక్షా విధానం. మానవ మేధస్సు తరహాలో రోగ విశ్లేషణ సామర్థ్యం ఏఐకి ఉండడంతో భవిష్యత్తులో వైద్య రంగంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయి. జిఐఎంఎస్ డైరెక్టర్ బ్రిగేడియర్ డాక్టర్ రాకేష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ రక్త పరీక్షలు, ఇమేజింగ్ స్కాన్లు తదితర క్లినికల్ డేటా వంటి సమాచారాన్ని కృత్రిమ మేధస్సు, జన్యు స్క్రీనింగ్ ద్వారా విశ్లేషిస్తామని చెప్పారు. రోగుల సంరక్షణ మెరుగుదల దిశగా ఎక్స్రేలు, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ నివేదికలు, ప్రయోగశాల పరిశోధనలను ఏఐ సాధనాలు విశ్లేషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమం ఆరోగ్య స్టార్టప్లకు కొత్త అవకాశాలు అందిస్తుందని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎంఆర్ఎఫ్ టైర్ల షోరూం అధినేత రమణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యాలయం దగ్గర నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కొంతమంది జర్నలిస్టులకు కానుకగా తిరుమల తిరుపతి దేవస్థాన డైరీ, శాలువా, పెన్తో ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ వాకమల్లు రాజగోపాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు హాజరయ్యారు. ఓకే సార్. గ్రూప్ ఫోటో ఒకటి తీద్దాము, అందరిది కలిపి తీద్దాం. అందరు కరెక్ట్. ఓకే. ನೋಡಿ ಇದು అయిపోయి
చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంత నియోజకవర్గాల్లోని గ్రామాలకు 6,000 కోట్లను ఖర్చు చేసి శుద్ధ జలాలను ఇంటింటికి అందించనున్నట్లు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లికి చెందిన 59 మందికి, గంగవరం మండలంలోని 80 మందికి, పలమనేరు రూరల్ నందు 57 మందికి, పెదపంజాని మండలానికి చెందిన 99 మందికి, వీకోట మండలంలోని 8 మందికి, అదేవిధంగా పలమనేరు అర్బన్ పరిధిలోని 108 మందికి మొత్తం కలిపి 411 మంది లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాలు బుధవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలతో పాటు గృహ నిర్మాణాలకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందిస్తాయన్నారు. వాళ్ళు ఖాళీగా ఉండే జాగాలు దాదాపు 400 పైన ఉన్నాయి. అదేవిధంగా జగనన్న కాలనీ ఒక కాలనీ కురప్పల దగ్గర ఒక కాలనీ స్టార్ట్ చేశారు. ఆ కాలనీలో కూడా చాలా మంది అక్కడేదో పక్కన నీళ్లు వస్తే మునిగిపోతుందో లేదా దూరంగా ఉందో మాకు అక్కడ అవకాశం లేదని అక్కడ కూడా చాలా మంది కట్టుకోకుండా వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాటన్నిటినీ కూడా మళ్ళా మార్చి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ రోజు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు లేకుండా ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి ఉండే వాళ్ళకి ఇచ్చి పేదవాళ్లకు ఇవ్వలేక ఈరోజు నిజంగా పట్టణంలో ఉండేటువంటి పేదవాళ్ళు ఎవరైనా మాకు అర్హత ఉంది, నాకు ఇల్లు కావాలంటే దాదాపు ఇంకా మనం 400 మందికి ఇంటి పట్టా ఇచ్చి మళ్ళా ఇల్లు శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఈ రోజు పలమనేరులో పట్టణంలో ఉంది. దాన్ని మీరు దయచేసి ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో జరిగిన మీ ఎంపీ మీ పల్లెకు కార్యక్రమంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మీ ఎంపీ మీ పల్లెకు అనే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేపట్టిందని, ఈ కార్యక్రమంలో ప్రజలు ఎంపీ వద్దకు వెళ్లడం మాత్రమే కాక ఎంపీనే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకొని సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించగలిగే సమస్యలను, డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు, ఎటువంటి సమస్యలు ఏదైనా అక్కడికక్కడే ఫండ్స్ శాంక్షన్ చేసి తీర్చగలిగే సమస్యలు వెంటనే తీర్చడం లేదా కేంద్రానికి తెలియజేసినట్లయితే కొంచెం ఆలస్యమైన కేంద్రం యొక్క అనుమతితో ఆ సమస్యలు కూడా తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని విలేకరుల సమావేశంలో ఎంపీ తెలిపారు. కనబడుతుంది. అలాగే రోడ్లు సంబంధించి, డ్రైనేజ్లు సంబంధించి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కొన్ని సమస్యలని తెలుసుకుంటున్నాం. అవి ఇమ్మీడియట్గా మన దగ్గర నిధులు ఉన్నట్టు ఇమ్మీడియట్గా అప్పుడప్పుడు ఆ మీటింగ్లో కొన్ని శాంక్షన్ చేయడం, లేకపోతే కొన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోవాల్సి ఉంటే కొన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగంగా ఉంటుందని చెప్పి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వాళ్ళ సమస్యలు మనతో మాట్లాడుకోవడానికి, అలాగే మన గవర్నమెంట్లో కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని మన గవర్నమెంట్లో ఉండే ఫైనాన్షియల్ కొన్ని సమస్యలన్నీ కూడా వాళ్ళకు కూడా చెప్పి మనం ఇద్దరం కలిసి పనిచేసుకోవాలి. అలాగే ఎప్పుడు కూడా ఒకటే గవర్నమెంట్ని ఎంచుకోవడం వల్ల ఏంది ఉపయోగం ఉంటుందో ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము తెలుపుతున్నాం. అదే రకంగా ఇవాళ పల్లె పల్లె కార్యక్రమంలో మేజర్గా అజెండా ఇది కింద తీసుకొని ముందుకెళ్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలు ఎంపీ దగ్గర రావడం కాదు, ఎంపీ ప్రజల దగ్గరికి పోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమం వాళ్ళ దగ్గరికే ఎంపీ వెళ్ళి వాళ్ళ ప్రజల సమస్యలు తెలుసుకోవడం ఎంతో బాగుంటుందనేది నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేసేయడమే వాళ్ళ పని అయిపోలేదు, వాళ్ళకి మనం పని చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు అక్కడక్కడే ఆ గ్రామాలలోనే కంప్లీట్ చేయగలిగితే చాలా వరకు బాగుంటుందని మా ఉద్దేశం. ఆ రకంగా ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమం కంటిన్యూస్గా ఎలక్షన్ల వరకు అయినా కానీ కంటిన్యూస్గా ఈ కార్యక్రమం అనేది నేను ఏలూరు పార్లమెంట్లో ఉన్నప్పుడు గ్రీవియన్సెస్ ఎట్లా చేస్తానో పల్లెకి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టుకోవడం ఇది ఒక ఆనవాయితీ కింద పెట్టుకుంటాం. ఇది రెగ్యులర్గా కంటిన్యూ చేస్తామని కూడా తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. ఆల్వాల్ బీజేపీ నాయకులు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డిపై చేసిన విమర్శలు ఖండిస్తూ ఆల్వాల్ బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం నుండి నిధుల సమీకరణకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఎంతో కృషి ఉందని ఆల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మల్కాజ్గిరి నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి విక్రమార్కుల్లా నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. రైల్వే వలయంలోని సమస్యల పరిష్కారానికి ఆర్యూబీ కోసం కృషి చేశారని, కేంద్రం నుండి నిధులు సమీకరించి అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. ఏదైనా అనుమానం ఉంటే డిబేట్కి సిద్ధమని తెలిపారు. బీజేపీ నాయకులు నిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని హెచ్చరించారు. ఎమ్మెల్యే గురించి తప్పుగా మాట్లాడితే దేనికైనా సిద్ధమని బీజేపీ నాయకులకు సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, డోలీ రమేష్, శ్రీధర్ గౌడ్, ఢిల్లీ పరమేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు అవన్నీ కూడా చూడండి, చూసి కొంచెం కళ్ళు తెరుచుకొని మాట్లాడండి, అంతేగాని ఏది నోటికి వస్తే అది మాట్లాడకండి. ఇది ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక మీదట మళ్ళీ మా ఎమ్మెల్యే గారిని ఏమన్నా అంటే మాత్రం మేము అందరం కూడా ఏమి ఊరుకోము. ఖచ్చితంగా మేము ఇలానే సమాధానం ఇస్తాము. ఎక్కడి వరకు అంటే అక్కడికి వెళ్తుంది.
మార్కేజ్ గురించి ప్రజల నుంచి నిరంతరం పనిచేస్తాం. మళ్ళీ రాజశేఖరం పట్టుకొని అవగాహన అంటున్నావు. బచ్చానికి ఏం తెలుసు? 25 సంవత్సరాలు పనిచేసినాం మేము. 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజల నుంచి పనిచేసే పార్టీ. పొద్దున లోగానే కాగితాలు పట్టుకొని మున్సిపల్ చుట్టూ మేము తిరుగుకుంటా, ఒక ఇంకో వ్యక్తి గోపి చిన్న ఇల్లు కట్టుకుంటా, చెర్లాల ఇల్లు కట్టుకుంటా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్లో విద్యార్థుల్లో సైబర్ నేరాలు మరియు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రాడ్కా ఫుల్ స్టాప్ నినాదంతో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంతో పాటు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. భూపాలపల్లి పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆన్లైన్ ఫ్రాడ్స్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా హ్యాకింగ్ వంటి సైబర్ నేరాలపై వీడియోల ద్వారా స్పష్టమైన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో, వాటి వల్ల కలిగే ఆర్థిక నష్టాలపై ప్రత్యక్ష ఉదాహరణలతో వివరించారు. మీ అకౌంట్లో ఉన్న మనీ అంతా వాడు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. సో ఇట్స్ అ వెరీ వల్నరబుల్ డివైస్. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వాట్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ బీ కేర్ఫుల్ while using mobile phones. OTPs ఏవైతే ఉంటాయో డోంట్ షేర్ విత్ అవుట్సైడర్స్. మీకు డబ్బులు ఎవరైనా పంపిస్తాను అంటే మీరు ఓటీపీ షేర్ చేయాల్సిన అవసరం లేదు. వాడు డైరెక్ట్ పంపించగలుగుతాడు యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా. మీ పాస్వర్డ్స్ ఏమన్నంటే యూ కీప్ చేంజింగ్ యువర్ పాస్వర్డ్స్ రిపీటెడ్గా. అండ్ సోషల్ మీడియా ఐ ఆల్రెడీ టోల్డ్, don't share your private details in social media. And keep your mobile always in your control. మీ మొబైల్లో if you are keeping WhatsApp or some financial apps like PhonePe, Google Pay ఇట్లాంటివి పెట్టుకుంటే ఒకవేళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గురించి సపరేట్ మొబైల్ యూజ్ చేయండి. రెగ్యులర్ యూజ్ చేసే మొబైల్ కాకుండా యూ టెల్ యువర్ పేరెంట్స్ ఆల్సో. మీ తల్లిదండ్రులకు కూడా చెప్పండి, నార్మల్ కాల్స్ కోసం, డే టు డే బిజినెస్ కోసం ఒక ఫోన్ యూజ్ చేస్తే ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గురించి ఇంకొక ఫోన్ యూజ్ చేయమని చెప్పండి. ఆ ఫోన్లో ఎలాంటి లింక్స్ రాకుండా యూ ఎన్ష్యూర్ దట్ ఆ ఫోన్ నెంబర్ ఎవరికి షేర్ చేయకుండా, ఏదైనా వచ్చినా కూడా క్లిక్ చేయకుండా. యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్? చెప్పింది అర్థమైందా? పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం బియ్యాల వలస గ్రామంలో బుధవారం గ్రామ ముస్తాబు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే జగదీశ్వరి, మన్యం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. స్థానికులు గ్రామ పరిసరాలన్నీ పరిశుభ్రం చేసి అందంగా తీర్చిదిద్ది అతి సుందరంగా తయారు చేసి ఒక పండుగ వాతావరణంలో ఎమ్మెల్యేను, కలెక్టర్ను, జాయింట్ కలెక్టర్లను గ్రామానికి ఆహ్వానించారు. అతిథులుగా హాజరైన కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్తాబ్ అంటే అందంగా తయారవడమే కాక పరిసరాలన్నీ స్వచ్ఛతగా ఉంచాలని, అలా చేయడంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో అర్ధరాత్రి బుల్డోజర్ చర్య. ఫాయిజ్ ఏ ఇలాహీ మసీద్ సమీపంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేసేలా సంక్రాంతి కార్యక్రమాలు. మంత్రి జూపల్లి కృష్ణారావు. భారత్లో మొట్టమొదటి ప్రభుత్వ ఏఐ క్లినిక్ గ్రేటర్ నోయిడాలో ప్రారంభం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.